వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ షోలో ఒకే ఒక స్టార్ గుర్తింపు ఉన్న నటుడు ఎవరంటే సంపూర్ణేష్ బాబే. సంపూర్ణేష్ బాబు అర్ధాంతరంగా బిగ్ బాస్ షో నుండి వెళ్ళిపోవడం అభిమానులకు పెద్ద షాక్. మొదట్లో బిగ్ బాస్ షో అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. బిగ్ బాస్ షో మొదలై 10 రోజులు దాటింది. కొందరు ఈ షో గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇంకొందరు వేస్ట్ అంటున్నారు. రెస్పాన్స్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ జనాలైతే బాగానే షో చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఎపిసోడ్లో బాగాలేదంటున్న వాళ్ళు కూడా షో చూస్తున్న వాళ్ళే అని గుర్తుంచుకోవాలి. అయితే ఇక సంపు తాను ఇక్కడ ఉండలేనని బిగ్ బాస్ను వేడుకోవడంతో బిగ్ బాస్ సంపును బయటకు పంపేశాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి 2 రోజుల్లో సంపూర్ణేష్ బాబు పూర్తిగా డీలా పడిపోయాడు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు. ఓసారి ఛాతిలో కాస్త నొప్పిగా ఉందని, మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన పడ్డాడు సంపు. దీంతో బిగ్ బాస్ గారు నన్ను ఇంటికి పంపించండి, అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు మన సంపు. సంపు పరిస్థితిని అర్థం చేసుకున్న మరో సభ్యుడు ధనరాజ్ చొరవ తీసుకొని టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసి కూర్చోబెట్టాడు. ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్ళాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్లో సంపు పేరు వచ్చేలా చేస్తామని సంపుకు హామీ ఇచ్చాడు ధనరాజ్. బిగ్ బాస్ షో యాజమాన్యం కూడా తగిన సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్ బాబుకు హామీ ఇవ్వడంతో కాస్త కంట్రోల్ అయినట్టే కనిపించిన సంపు ఆ 2వ రోజు మాత్రం మామూలుగా కాదు, ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ను ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసి బయటకు వచ్చేశాడు సంపు. అయితే బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నాని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోకు ఓ నమస్కారం అంటూ ఈ షోలో తాను ఉండలేనని హౌస్ నుంచి వచ్చేశాడు. అయితే దీనివల్ల సంపుకి పెద్ద నష్టమే ఉండబోతుందట. నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను రోజుకు ఇంత అంటూ సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ కూడా అందుతుంది. కాకపోతే బయటికి వెళ్ళిపోవాలంటే మాత్రం అది కేవలం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయితే తప్పించి ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నన్ను పంపకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించిన సంపు బయటకు వెళ్ళిపోయాడు. అందుకు మనోడు కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్టే కాబట్టి ఫైన్ కట్టాల్సి సిందేనట. మనోడు ఉన్న రోజులకు ఇప్పుడు వెళ్ళిపోయిన దానికి లెక్క కట్టి మనోని ఓ 16 లక్షల ఫైన్ కట్టమనే ఛాన్స్ ఉందనే టాక్ బయట వినిపిస్తోంది. చివరి వరకు గనక సంపూర్ణేష్ కొనసాగితే గెలిచిన ప్రైజ్ మనీ సంగతేమో కానీ ఏకంగా 60 రోజులుంటే 60 లక్షలు, 70 రోజులుంటే 70 లక్షల డబ్బు వచ్చేదట. మరి అవన్నీ వదిలేసుకొని ఎందుకు ఇలా మనోడు సడన్గా బిగ్ బాస్కు బ్రేక్ చెప్పేశాడో ఆయనకే తెలియాలి. అయితే ఆ హౌస్లో ఉండటం కూడా అంత ఈజీ పని కాదన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళలో క్లాస్ట్రోఫోబియా లక్షణాలు కనిపిస్తున్నాయన్నది ఆందోళనకు గురి చేసే అంశం. కిటికీలు లేని గదుల్లో, లిఫ్ట్లో, జనసమూహాల్లో ఊపిరాడనే భావనను క్లాస్ట్రోఫోబియా అంటారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.